అది పర్లేదు ఫస్ట్ కొట్టు మాము పుల్లలు ఏరుకుంటున్నా వాడు ఏంటంటే ముందు చచ్చిపోయింది. బాట్ తింటుంది అందుకు చచ్చిపోయింది. అట్లా కొట్టదు దాన్ని గుంజుకోవాలి మాకు లంచ్ ఆడుకోండి లంచ్ ఆడుకోండి నెత్తిలో ఓడవాలి లంచ్ ఆడుకుని చూసినా ఆయన 160 FPS పవర్ అది డాడీ బాగుంది గుద్దా దెంగుతుండే తెలుసా నెత్తిలో ఓడి పొడిచినా మనకి ఇప్పుడు తెలుసా సెకండ్లో మిస్ అయిపోయినాడు. రేపు నూనె రాసుకొని రీల్ పెట్టేసారు లయన్ ఫిబ్రవరి 14 రోజు బట్టలు తిప్పేసి బర్వతలు మొత్తం ఆమ్లా అదేం డాల్డా ఉంటుంది లయన్ డాల్డా రాసుకొని రీల్ చేస్తే లయన్ నా సామిరంగా అసలు ఎన్ని వ్యూస్ వస్తాయి లయన్ అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాం లయన్ ట్రెండింగ్ డైరెక్ట్గా ఎవడా అని చెప్పి మొత్తం దూరాడతాడు సార్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కటే రీల్ లయన్ షార్ట్స్ మీరు ఏమొద్దు బేట డాల్డా తీసుకో ఒకటి డాల్డా ప్యాకెట్ తీసి మొత్తం ఇట్లా పైన ఇట్లా పోసుకో అభిషేకం చేస్తారు బేట పాలాభిషేకము అట్లా డాల్డా ప్యాకెట్ తెచ్చుకో అక్వానే ఎంత బేట అక్క రేషన్ షాప్లో అయితే మిగిలిపోయినా ఉంటాయి బేట డాల్డా ప్యాకెట్లు ఫ్రీగా ఇస్తారు. నాకైతే నా పేరు చెప్తారు మస్తుగా ఇస్తారు ఫ్రీగా పో మా ఇంటి దగ్గర ఇంటి వెనకాల డాల్డా అది ఏమంటారు రేషన్ షాప్ ఉంది ఎవరు తీసుకోవాలి యాక్చువల్లీ డాల్డా చాలా మంచిది నేను డాల్డానే వేసుకుంటా నేను ఆయిల్ చూపిస్తాను వెనకాల డాల్డా వేసుకుంటా సార్ కానీ ఇంటెలిజెంట్ నేను చాలా మంచిది డాల్డా జారిపోతుంది తెలుసా లోపలికి మొత్తం ఒంటికి కింద అంత మొత్తం రాసుకోవచ్చు ఏడబడతాడా చాలా మంచిది యాక్చువల్లీ డాల్డా ఎవరు చెప్పరు అందరు ఏమంటారు డాల్డా తింటే హెల్త్కి మంచిగా ఎవరు చెప్పారు బ్రో నీ అమ్మ అంత ఎర్రిపోకమాట నా బ్రో అమ్మేది మరి అంతకన్నా హెల్తీ ఏముండదు డాల్డా ఒకసారి తిను డాల్డా తిని మొత్తం జారిపోకపోతే చూడండి అడుగు లైక్ కూడా షేప్ ఎట్లా వచ్చినా లైక్ కూడా షేప్ డాల్డా ప్యాకెట్ ఇప్పిస్తాను 5 లీటర్ డాల్డా తెచ్చుకోరా షార్ట్స్ బాయ్ 5 లీటర్ ఇట్లా పైన ఇట్లా పోసుకుంటుంటే ఇట్లా ఆడుతుంటది బేట ఇట్లా మధ్యలో ఇట్లా నాక్కుంటా ఇట్లా రీల్ చేసేసేయి నా మాడి బిలీవ్ మీ బేట అసలు నువ్వు ట్రెండింగ్ డ్రాడ్ వేసుకోపోయినా ఫరక్ పడదు ఇక్కడ కనబడదు డాల్డా కొంచెం ఏం తిక్కు ఉంటుంది కాబట్టి కనబడదు ఒకటేనా నీది ఎట్లా చెటాకే ఉంటుంది బేట కనబడదు షార్ట్ మీద ఎట్లా చెటాకే ఉంటుంది కదా ఆయన కనబడదు డాల్డా వస్తే అలానే మిక్స్ అయిపోతుంది. ట్రై చేయబెట్ట ఒకసారి రీల్ మస్తు ఉంటుందా నేను ట్రై చేసిన బ్రో నేను ట్రై చేసాకనే చెప్తా అందరికి బుట్టి చెప్పాను అట్లా ఏం పేరు నీ పేరు ఆకేషో పూకేషో మన పేరు కొట్టరి ఆకేషో పూకేషో పేరు అయితే వచ్చింది మరి నాకైతే కనబడతలేదు సరిగా పూకేషో ఏంటిది నీ పేరు ఆకేషో పూకేషో అని కనబడదని కొట్టుకోయింది పేరు అప్పుడే టిప్పు కాదు ఇంట్లో ఈవెంట్లో దిగుతున్నాం అమ్మ ఈవెంట్లో ఎన్నిస్తున్నారు ఒక్కడే ఉన్నాడు బేటా చాలా మంది ఉంటారు అన్న ఒక్కడే ఏం కాదు చాలా మంది ఉన్నా సరే మనం ప్రో ప్లేయర్స్ ఇప్పుడు భయపడే రోజులు అయిపోయినాయి చెప్పినా కదా నేను నీకు అన్న 160 FPS బాగా పని చేస్తుంది కదా ఇంకోటి ఎవడో దిగుతున్నా ఎనిమి నేనే అన్న ఇప్పుడు అయితే ఎవరు లేరు ఎనిమిస్ కానొస్తలేరు బుల్లెట్ ఎందుకు ఎగురుతుందిరా ఓకే అయిపోయింది కున్ఫు పాండా అంట వాని పేరు వాడు గిల్లి సూట్ సుల్లి సూట్ అన్నీ వేసుకొని అనుకున్నాడు అయ్యో నా కిల్వైంది షార్ట్స్ బాయ్ ఎట్లా షార్ట్స్ బాయ్ నువ్వు పట్టుకుంటాను ఇద్దరు నాకు ఇంకొక్కడే మా మామ ఒక్కడే మామ ఇంకా వెనక జీప్ వెనక
ఫుల్ పాంది కూడా అదే స్కూల్ వాళ్ళ లంజాడుగా లయన్ బండి ఎక్కించి పడదైనా పైకి అదే ఇలా బండి ఎంత పైకి వెళ్ళిపోయింది. కన్ఫ్యూజ్ అయిపోయినా. హైలైట్ గేమ్ అట్లుండ పుంజాడ రేపు ఇదే హైలైట్స్ రేపు దాని రోజులు అయిపోయి హైలైట్స్ పెట్టక రేపు పెడతా. లంజా కొడుకులకి చెప్పినా లంజాడు పేలిపోయినా పెళ్ళంపుకులు అన్నమాట. 25 మంది వచ్చారు. Feb 14 ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేవు బ్రో. నేను దోసుగాని జీకుదాం అనుకుంటున్నాను Feb 14. అవునా? దోసుగాని జీకేటప్పుడు రీల్ చేసాం అనుకో షార్ట్స్ బై అదొకటి కూడా ట్రెండింగ్ అవుతుంది తెలుసా. ఒకటేమో డాల్డాది నేను చెప్పినా కదా బట్టలు వేపేసి పర్వతాల డాల్డాది ఒకటి రీల్. అవునా? లేదు అది కష్టమైంది అనుకో దోసుగాని జీకినాం ఎంత సింపుల్ కదా దోసుగాని జీకడం 2 నిమిషాలు అయిపోయా. ఆడ కొంచెం బ్లర్ ఎఫెక్ట్ పెట్టేసి ఇట్లా వంగి దోసుగాని జిప్ ఓపెన్ చేసి ఇట్లా అన్నాం అనుకో బేట అయిపోయి అసలు నెక్స్ట్ లెవెల్ బెటర్ ట్రెండింగే షార్ట్స్ బాయ్. అక్కడ టైటిల్ కూడా ఏం పెట్టదు తెలుసా ఎంజాయింగ్ Feb 14th విత్ మై బాయ్ ఫ్రెండ్ అని చెప్పి టైటిల్ పెట్టేస్తే సెక్సీ అసలు దింగేస్తుంది బేట. అసలు ఇంకా అసలు బిలీవ్ మీ బేట నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు బేట అసలు ఎవరికి రాలే అంతమంది ఫాలోవర్స్ వచ్చేస్తారు నీకు ఒకటే రీల్ బేట. అలా నెక్స్ట్ రీల్కి అసలు నువ్వు నెక్స్ట్ రీల్ కూడా పెట్టావు ఒకటే రీల్కి వెళ్ళిపోతావు 10 million ఫాలోవర్స్ వెళ్ళిపోతారా. నెక్స్ట్ రీల్ పెట్టాల్సిన అవసరం కూడా నేను ఎందుకంటే అదే ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి ఎప్పటి అందరూ చాట్లు ఏమని పిలుస్తారు అన్నప్పుడు అసలు కామెంట్స్ ఆఫ్ చేసి పడదాం అట్లా షార్ట్స్ బై ఇంకా తట్టుకోలేక. నేను హైదరాబాద్ ఈయనే బ్రో చెట్ల కింద ఉంటా. చింతకాయ నిజంగా చింతకాయ చెట్టుకి నిజంగా దయాలు ఉంటాయి తెలుసా షార్ట్స్ బై అవునన్నా రియల్ తెలీదన్న. రియల్ బేటా చింతకాయ చెట్లకి దెయ్యాలు ఉంటాయి అంటారు. చింతకాయ చెట్లకి నిజంగా ఉంటాయి దయాలు. ఒకసారి ట్రై చేయాలి రాత్రి పూట పోయి బ్లాక్ చేసినాం అనుకో దెయ్యం కనబడింది అన్న చింతకాయ దాని ముందు పారిపోయింది. వాళ్ళకి తెలియదు కదా లైన్ వీళ్ళు చిన్నపిల్లలు కదా షార్ట్స్ బైక్ ఇంకా ఆతులు మనలో కాబట్టి తెలియదు. పిల్లపు కూడా అంటారా అంతే నిజంగా మీరు చెప్పిన తర్వాత నాకు తెలియదు అన్న. చింతకాయ చెట్టుకి మా ఇంట్లో ఉంటుండే ఒక చింతకాయ చెట్టు ఒకటి చిమ్మ చింతకాయ తెలుసా బట్ ఇంకోటి చిమ్మ చింతకాయ చాలా టేస్టీ ఉంటుంది. బాగుంటది అన్న చింతకాయ వాళ్ళ బామ్మాడిది అది చిమ్మ చింతకాయ అంటే అది గుడ్లు వైట్గా ఉంటాయి బిట మస్తు టేస్టీ ఉంటాయి అవి. అన్నా చిమ్మ చింతకాయ అంటే చింతకాయ ఉంటాడు కదా చింతకాయ వల్ల బామ్మాడిది. ఓకే అన్న. ఈ గుండ్రంగా ఉంటాయి అడ్డంగా ఉంటాయి అట్లా అంతే సేమ్ కేటగిరీ బొమ్మాడిది అనమాట. చిమ్మ చింతకాయ అని చెప్పి మస్తు ఉంటాయి చాలా మా ఇంట్లో పెద్ద ఇంత చెట్టు ఉంటుండే పెద్దది నల్గొండలు ఉంటుండే చాలా పెద్ద చెట్టు చాలా మంచిది అది యాక్చువల్లీ దాని మీద దయ్యాలు కూర్చుంటుండే. నాకు అట్లనే పరిచయం అయినాయి దయ్యాలు. అది మా ఇంట్లో ఉంటుంది కాబట్టి నన్ను ఏమనకపోతుండేది.